చేయాలని ఉంటుంది. ఆ, ఓకే, చేయాలని ఉంటుంది వాళ్ళకి, కానీ ఫెయిల్ అయిపోతారు. అప్పుడు చెప్పాలి, చెయ్యాలనుకున్న ఆ పనికి ముందు ఏది చేసాం అనేది ఇంపార్టెంట్. అది బహుశా అర్జెంట్ ఇంపార్టెంట్ బాక్స్ లో లేకపోవచ్చు, అందుకని లైట్ లైట్ గా చేస్తాం దాన్ని. ఉమ్, కాదు కాదు, చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు ఆ, మధ్యాహ్నం 11 గంటలకి మీరు ఆ, వస్తున్నారు, ఇది వెల్నెస్ ప్రోగ్రామ్. దానికంటే ముందు బాబుని రెడీ చేస్తున్నారు, పిల్లల్ని రెడీ చేస్తున్నారు వాళ్ళ కోసం. ఈ ఇక్కడ ఎంత బాగుగా ఉంటే ఆ 11 o'clock అంత బాగా అవుతుంది. ఇది ఇది కౌశలంగానే చేయాలి, అది కౌశలం చేయాలి. ఆ 11th ఇంకా కౌశలంగా చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇది ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకనంటే దాన్ని ఎందుకు మరి 11th ఎందుకు అంత గట్టిగా చెప్తున్నామనంటే మరి దాంట్లోనే డబ్బులు దాగి ఉన్నాయి కదా, పరమార్థం అంతా అక్కడే అర్థం ఉంది కాబట్టి దాంట్లో కొంచెం ఓపిక పట్టాలి దీని దగ్గర. ఈ పనిని కొంచెం చాలా నీట్ గా తీసుకెళ్తే ఆ పని సక్సెస్ అవుతుంది. నాకు ఇంటర్వ్యూ ఉంది, నేను అందులో సక్సెస్ అవ్వడం నాకు ప్రాణం. కానీ ఆ ఇంటర్వ్యూకి ముందు నా కుటుంబంలోంచి బయటికి వెళ్ళేటప్పుడు, కుటుంబంలో నేను రెడీ అవుతున్నప్పుడు నేను ఎలా ఉన్నాను, ఆ తర్వాత ఎవరితో నేను ఫోన్ మాట్లాడుతుంటే ఎలా ఉన్నాను అనేది, ఈ రెండు ప్రభావితం చేస్తే లేదా ఇంటర్వ్యూని. ఆ ఇంటర్వ్యూ చేసే వ్యక్తికి ఈ అవసరం లేదు అసలు, వీటిలో అవసరం లేదు, నా లోపల ఉన్న టాలెంటే అవసరం. బట్ ఇదైతే మాత్రం ఆ కౌశలంగా ఫెయిల్ అవడానికి ఈ రెండు కారణాలు అవుతాయి. ఉమ్. అప్పుడు అందుకనే కొన్ని చూడండి, ఒక్కొక్కటి మ్యాచింగ్, ఇది పడితే ఇది పడుతుంటది, ఇది పడితే ఇది పడుతుంటది, అట్లా టక్ 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 పడిపోతాం. సో ఏకాగ్రం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మరి డిస్టర్బ్ అవ్వద్దంటే, అయినా పర్లేదు, అయినా పర్లేదు, ప్లాన్ చేయడం మర్చిపోవద్దు. ప్రెజర్ వచ్చినా పర్లేదు, ఒత్తిడి వచ్చినా పర్లేదు, కానీ దాన్ని మాత్రం, అది వచ్చినప్పుడు ఆ ఉప్పేసే దగ్గర జాగ్రత్తగా ఉండాలి. అది అర్థమైంది కదా. ఆ ఉప్పేసే దగ్గర జాగ్రత్తగా ఉండాలి, ఆ మాట్లాడే దగ్గర జాగ్రత్తగా ఉండాలి. సో అది కౌశలంగా ఉండాలి. కరెక్ట్ గా పీవీ క్రియేషన్ ఏదో మనం తెలుసుకోవాలి, అక్కడ మనం ఉండాలి. ఇది ఐ హోప్ ఇప్పుడు అందరికి 6 నెలల్లో కనీసం ఒక 50 మెంబర్స్ చాలా మీ టీం కలకల్లాడుతూ ఉండేటువంటి స్ట్రెంగ్త్ అంతా ఉంది, డెప్త్ మన దగ్గర. దాన్ని అన్నిట్లో సక్సెస్ కావాలంటే ఇది. మంజుల మేడం టాపిక్, వందన గారు కానీ ఎవరైనా ఈ టాపిక్ సంబంధించి, సునీల్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. శ్రీనివాస్. సార్ ఈ కుశలం థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. కౌశల్యం ఏకగ్రం సరే చెప్తారా, వందన చెప్పండి. అయితే చెప్పారు కదా సార్, ఇక్కడ మనం ఏదైనా మన వివా ప్రొడక్ట్ తో పోల్చుకుంటే కుశలము అంటే ఏదైనా సెలెక్ట్ చేసుకోవాలని చెప్పారు. అంటే ఇప్పుడు మనం చెప్పేది, చేసే పని అయినా, చెప్పే టాపిక్ అయినా, ఏదైనా సెలెక్ట్ చేసుకోవాలి అంతే కదా సార్. కుశలం అంటే నేను ఈ పని చేస్తే చాలా హ్యాపీగా ఉంటాను, బాగా ఉంటాను, లేకుంటే మాత్రం నా బాగు దెబ్బతింటది, దెబ్బకి అది చాలా నేను రిగ్రెట్ ఫీల్ అవుతాను, అయ్యో చేయలేకపోయాను అని. మీరు 2 ప్రజెంటేషన్ చేశారనుకోండి, అవి వచ్చినా రాకున్నా చాలా సంతృప్తిగా పడుకుంటారు. అవునా? ఏదో ఒక హోంవర్క్ ఉంటుంది, అది చేసి పడుకుంటే ఎంత హ్యాపీగా ఉంటుంది. ఓకే, అలాగా మీరు ప్రోగ్రామ్కి వచ్చారు, మీతో పాటు 2 వచ్చారు, చాలా హ్యాపీ. అలా ఏమేం బాగు కావాలి అని అనుకుంటున్నారో ఆ బాగులు రాసుకోవడమే కుశలం. ఓకే సార్. నాకు ఏం జరిగితే, ప్రతిరోజు ఏం జరిగితే బాగుంటుందో అదే కుశలం. ఏం జరిగితే బాగుంటుంది, ఇవి ఖచ్చితంగా జరగాల్సిందే. యుఐ అన్నమాట, యుఐ. ఇక దాంట్లో మనీ వచ్చేది ఉంటే ఇంకా సూపర్. ఓకే సార్. ఓకే, ఇప్పుడు కౌశలం నేను చెప్తాను. ఇప్పుడు సార్తో, శ్రీనివాస్.
గుడ్ మార్నింగ్ సార్, అందరికీ గుడ్ మార్నింగ్. ఇవాళ నాకు గొప్ప పదాలు చెప్పారు సార్. కుశలము, ఏకాగ్రత, అవధానం. దీని మీదనే మనకి అర్జెంట్ దీనికి ముడిపడి ఉన్నాం సార్. ప్రోగ్రామ్ సార్ ఈరోజు ఏం పని చేయాలి, అది కుశలంగా ఎంత పని చేయాలి, కౌశలంగా చేయటం, అంటే మన క్వాలిటీని పెంచుకుంటూ పోవడం అనేది దాని అంతరార్థం. మీరు చెప్పారు సార్, హనుమంతుల వారికి ఆ జంబవంతుల పాజిటివ్ వారు పవర్ చెప్పేదాకా గుర్తు చేస్తే చేసాక అట్లా సేమ్ మనకు కూడా ఆ శక్తి ఉంటది, కానీ మన ఫ్రెండ్స్ ఇంకెవరో మన గురువులు చెప్తుంటేనే మనం కొన్ని డెవలప్ అవడానికి ఆస్కారం ఉంటుంది సార్. అది అది అక్కడ దాకా మనకి ఎరుక రాదు, మనకు కూడా అర్థమవుతుంది, కానీ కొన్ని వచ్చి చెప్పేదాకా మన ఫ్రెండ్స్ అలా వెళ్ళొచ్చు కదా అనే అంటారనమాట. అదొకటి పాజిటివ్ నీలో పాజిటివ్ యాటిట్యూడ్ ఏంటంటే నిజం. గొప్ప పదాలు సార్ ఈరోజు. నిజాయితీ, అబద్ధం ఆడకపోవడం, ధైర్యంగా ఉండడం, సత్యం పలకడం, మంచి స్నేహితులు ఉండడం, అది మంచి క్వాలిటీస్. అంటే అవి వివాకు ఉపయోగపడతాయండి చాలా. ఎస్ సార్. అది అసలు వీళ్ళే ఎక్కువ సక్సెస్ అవుతూ ఉంటారు. మనలో ఉన్న పాజిటివ్ యాటిట్యూడ్ మనకి శక్తి, మన శక్తులు ఏంటి, మన వీక్నెస్ ఏంటని తెలుసుకోవడానికి కూడా అది ఉపయోగపడుతుంది సార్. గతః అంటే మనం బాధపడుతుంటాం, ఏదో అయ్యో నేను ఈ టైం చేయలేదు, మిస్ అయినా ఏదైనా. కానీ దాని మీద ఏంటంటే ఏదైనా కార్యం జరిగినప్పుడు, బ్యాడ్ ఆర్ గుడ్, అది జరిగినప్పుడు ఏంటంటే గతాన్ని వదిలేసి ముందుకు వెళ్ళడమే. అది గత జరిగిపోయిన దాని గురించి మనం ఆలోచించవద్దు, టైం వేస్ట్ చేసుకోవద్దు. అది అంటే దాని పరమార్థం తెలుసుకున్నప్పుడు మనకి ఏమైందంటే చాలా అంటే మన ఆర్థిక పరమైన కావచ్చు, లేదంటే మన కుటుంబ వ్యవస్థలైనా కావచ్చు, సొసైటీ గురించి కూడా సక్సెస్ వస్తుంది. దాని అంతరార్థం, దాని పరమార్థం తెలుసుకోవాలా, అది మెయిన్ మనకి. అంటే మనకు ఎన్నో ఒక సబ్జెక్ట్ లో ఏంటంటే ఒక పదంలో అర్థం, పరమార్థం, గూఢార్థం, ఈ ఎన్నో మిళితమై ఉంటాయి. సో అలాంటిది ఏంటంటే అసలు దీని మన జీవితానికి పరమార్థం ఏంటో కూడా తెలుసుకోవాలి. సో ఇందులో అంటే మనం చేసేటువంటి పనిలో పరమార్థం ఏముంది అంటే పరమార్థం అంటే మనకు పర్మనెంట్ గా ఉపయోగపడడం, మన పర్పస్ కి రీచ్ అవ్వడం ఇంపార్టెంట్. ఓకే, అది తెలియక ఇప్పుడు అందరు కూడా మన యొక్క టీం మెంబర్స్ వేరే వేరే పనులు చేస్తూ అవన్నీ కూడా అర్జెంట్, ఇంపార్టెంట్ అని అనుకుంటున్నారు. అవన్నీ ఇంపార్టెంట్ అనుకుంటున్నారు అంతే. ఆ 10,000కి 15,000కి అది చేస్తూ అందులో ఏదో 4 ఉంటాయి. ఆ మిగతా 8 టైంలో దీనికి ఈ యూఐ పెట్టుకోవచ్చు, దీనికి సంబంధించింది. అంటే వాళ్ళకి ఏది కుశలం అనేటువంటిది ముందు క్లారిటీ లేదు. అంతేనా మా శెట్టి? ఓకే, మనం చేసే పనిని మనం నిరంతరం రిమైండ్ చేసుకోవాలి సార్, అప్పుడే మనం సక్సెస్ అవుతాం. మన ఇండస్ట్రీ కానీ ఇంకేది కానీ మంచి సక్సెస్ అవటం, అది చాలా బాగుంది సార్. ఆ తర్వాత ఈ వర్క్ మొత్తం దీని మీదనే డిపెండ్ ఉంది. అర్జెంట్, అది ఇంపార్టెంట్, అర్జెంట్, అది కంపల్సరీ దాన్ని మనం తక్షణం యుద్ధ ప్రాతిపదికన చేసేసుకోవాలి. యుద్ధ ప్రాతిపదిక. ఎందుకనే ఇందాక మౌనిక గారు స్పీడ్ అనే పదం వాడారు. ఎస్ స్పీడ్, దీన్ని చాలా బాగుంది సార్. ఏకాగ్రత, అవధానం, మనం కొత్త మనం సృష్టించుకోవడం, అవి జరుగుతూ ఉండాలి. అవధానం సార్, అది బాగుంది సార్. ఏకాగ్రత మనం లేకుంటే మనం చేసే పని సక్సెస్ కాదు. అసలు ఏకాగ్రత అనేది ఎంత గొప్ప అంటే యథా దృష్టి తదా సృష్టి అనేది ఎంత ఇంపార్టెంటో, ఆ దృష్టి ఏకాగ్రమై ఉండడం అంత ఇంపార్టెంట్. పక్కకు పోకుండా ఉండడం అని అంటామా, ఫోకస్ పక్కకు పోకుండా ఉండడం అనేది. ఓకే సార్, ఇప్పుడు నేను చూస్తూ ఉంటే, ఇప్పుడు ఈ పెన్నుని, నా ఆలోచన ఈ పెన్ను తీసి అక్కడ పెట్టాలి. నా ఆలోచనకి పవర్ ఉంది. ఎట్లా ఉంది? నేను ఇట్లా పెన్నుని చూస్తూ ఈ పెన్ను అక్కడికి వెళ్ళాలి అనే ఆలోచనతోటి దాన్ని చూస్తూ ఉంటే ఈ పెన్ను వెళ్తూ ఇక్కడ వచ్చేస్తుంది, రైట్? ఓకే, ఎప్పుడైతే దృష్టి పక్కకు పోతుందో ఇది అక్కడి నుంచి అక్కడే పడిపోద్ది. ఇప్పుడు నేను చేయాల్సిన పని ఏంటి? ఈ పెన్ను వైపే
మళ్ళీ ఆ పెన్ను ఇక్కడికి వచ్చేంత వరకు దాని మీద దృష్టి పక్కకు పోకుండా ఉండడం. అంతేనా? దాన్నే చూస్తూ అక్కడికి వెళ్ళడం. సో ఎన్ని రోజులైనా కానీ, అది 4 వారాలైనా లేకపోతే 14 వారాలైనా కానీ, తన స్టెప్ 1 ని కూడా ఏ పనులు చేస్తున్నా మిస్ అవద్దు. అది ఏకాగ్రం. మీరు స్టెప్ 1 అని పెట్టుకున్నారు. అది 3 వారాల 30 వారాల ఏదైనా కానీ స్టెప్ 1 అనేటువంటిది ఎన్ని బిజీ పనిలో ఉన్నా సరే దాన్ని మాత్రం వింటూ ఉండాలి చూస్తూ. సత్యం ఎట్లుంటది అంటే ఎక్కడో చదివాను, ఇప్పుడు గుర్తు వస్తుంది. అంత ఆవుల మందలో కూడా దూడను వదిలిపెడితే తల్లి దగ్గరికి వెళ్తుందంట. అంత ఆవుల మందలో కూడా వదిలిపెట్టేస్తే తల్లి వెతుక్కుంటూ కరెక్ట్ గా తల్లిని ఎత్తుక్కుంటూ ఆ దూడ వెళ్ళిపోతుంది. సో అది ఏకాగ్రం. ఎన్ని పనులు ఉన్నా కూడా ఆ పర్పస్ పక్కకు పోకుండా చూసుకోవడం అనేది ఏకాగ్రం. ఈ పాయింట్స్ తెలిసి ఉండాలనా? ఇది మన వాళ్ళకి తెలియక పాపం వాళ్ళు స్టార్ వర్క్ వచ్చి కొద్ది రోజులు వచ్చి అలసిపోయి ఎనర్జీ బ్యాలెన్స్ అంటే ఏంటో తెలియక ఇలా ఫెయిల్ అయిపోతున్నారు. మీరు దాన్ని ఇప్పుడు ఒక టేబుల్ ఫామ్ చేసుకోండి. మనకి ఖచ్చితంగా చేయాల్సినటువంటి టేబుల్ చూడండి. ఈ టేబుల్ వల్లనే ఇప్పుడు సక్సెస్ఫుల్ గా థౌజండ్స్ ముందుకు వచ్చారు. ఈ టేబుల్స్ వేయడం వల్ల అడిగి వేసి. ఓకేనా నాగేశ్వరరావు గారు? ఇప్పుడు మీరు టేబుల్ అలవాటు చేసుకుంటే ఒక 21 వారాలు మీరు కనుక అలవాటు చేసుకుంటే మీకు రాబోయే ఉన్నటువంటి 500 కానీ 250 కానీ టీమ్ బోనస్ తోటి ఇప్పుడు మన థౌజండ్స్ ఎట్లా సక్సెస్ఫుల్ గా ఉన్నారో అట్లా ఉంటారు. మీరు లేటెస్ట్ ప్రాక్టీస్ 21 వీక్స్ మనం చేద్దాం. ఇది మీకు ఒక యుఐ అన్నమాట. ఎన్నో యుఐలు ఉన్నాయి, ఎన్నో మామూలు కార్యాలు ఉన్నాయి, దాంట్లో యుఐలు కొన్ని ఉన్నాయి, అందులో ఒక యుఐ. ఫస్ట్ది 5 AM అంటే మీరే బాక్స్ కొట్టుకోండి. వీక్ నెంబర్ సునీల్, వీక్ నెంబర్, ఇటువైపు ఏమో వీక్స్. మీకు చేసే వాళ్ళు 500 ఉన్నారంటే సూపర్. వాళ్ళు వాళ్ళు ఎంకరేజ్ చేయండి, వాళ్ళని కూడా చేయనియండి. ఓకే, ఎవరు ఆ వేయడం, ఈ టేబుల్ వేయడం ప్రాక్టీస్ చేయొచ్చు అని అంటే స్టెప్ 1 ఎవరైతే స్టార్ట్ చేస్తారో వాళ్ళు చేయొచ్చు, లేకపోతే మీరైనా చేసుకోండి. వాళ్ళు వెంటనే, నేను చెప్పాను కదా, వర్క్ కల్చర్ రావడం అనేది అంత ఈజీ కాదు. ఆ కనెక్షన్ అనేది కష్టం. ఎన్నో పాయింట్ అది? 4th పాయింట్, రైట్? 4th. అది 5 కష్టాల్లో అదొక 4వ కష్టం. కాబట్టి ఫలానా మేడం వచ్చింది సార్, నాకు తను వందన గారు వచ్చారు, సీనియర్ శ్రీకాంత్ వెరీ హ్యాపీ, వందన గారు వేసుకుంటున్నారు. లేకపోతే వాళ్ళ స్టెప్ మీరే వేస్తారు. వాళ్ళ తరపున ఎంతమంది వస్తున్నారు, ఆ 500 తరపున మీరే వేసుకోవాలి. పార్వతి గారికి లేదు, మీరు వేసుకోవాలి మీ దాంట్లోనే. ఓకే, వాళ్ళ ఇన్ఫర్మేషన్ కూడా మీరే తీసుకోండి. ఇట్లా బాక్స్ కొట్టండి. ఒకవైపు వీక్ నెంబర్. ఈ వీక్ కి ఇక్కడ ఫస్ట్ మీరు వేయాల్సినది ఏంటి అని అంటే, ఇక్కడ 5 AM ఆ వీక్ లో ఫైనల్. 5 AM, 11 AM, 7 PM. ఈ ట్రైనింగ్ ని, ఈ ప్రాసెస్ ని మీరు బిలీవ్ చేయాలి. ఇది ఫాలో అవ్వకుండా లాగిన్ చేయలేమంటే బ్రహ్మాండంగా చేయొచ్చు. లాగిన్ చేయొచ్చు, రిటైల్ చేసుకోవచ్చు, ర్యాంకులు తెచ్చుకోవచ్చు, ఏదైనా చేయొచ్చు. కానీ అందుకనే సీక్వెన్స్ ప్రాసెస్ ఉంటే ఏమవుతుంది, సిస్టంలోకి వెళ్తారు. లేకుంటే ప్రాసెస్ సీక్వెన్స్ రూల్స్ లేకుండా సిస్టంలోకి వెళ్ళడం అనేది అది కొంచెం కష్టం. 5 AM, 11 AM, 7 PM, ఎన్ఎల్డి బాక్స్ లో ఎన్ఎల్డి ఎన్ని జరిగాయి, ఎన్ఎల్డి టోటల్ మీకైనా చూసుకోండి, లేదా ఒక 500కి సెంటర్ గా, ఒక 1 lakh సంపాదించిన వ్యక్తి సెంటర్ గా వాళ్ళ బాక్సుల్లో వేసుకుంటే సరే. ఇది రోజు వారిది కాదు, వీక్లీది. ఒక 8 వీక్స్ అని పెట్టుకోండి, 8 వీక్స్ కి వేసుకొని పెట్టుకోండి. ఓకే, ఎస్పి అంటే మీరు చెప్పాలి, నాగరాన్ మేడం 5 AM,
మీకు 5 Yes, AM sir. ఎంతమంది వచ్చారు ఈ వీక్ లో అందాజా? ఓ ముగ్గురు మెయింటైన్ అయ్యారు అట్లా. 11 AM, 7 PM, NLD, SP అంటే షో ద ప్లాన్స్, TM అంటే థ్యాంక్ యూ మీట్లు, న్యూ అరైవల్ అంటే న్యూ సక్సెస్, న్యూ పాజిటివ్ అని పెట్టు. నేను న్యూ అని రాసి P+ అని పెట్టుకున్నాను పాజిటివ్. అంటే స్టెప్ 1 కొత్తగా స్టార్ట్ చేసి ఉండొచ్చు కొంతమంది, కొత్తగా ప్రోగ్రామ్కి వస్తున్నారు, కొత్తగా కస్టమర్ అయ్యారు, లాగిన్ అయ్యారు, ఇట్లా. Yes, sir. మీరు ఒకటి చిన్నది ఒక ప్రాసెస్ లో చెప్తాను. మీకు ఎంతమంది కస్టమర్లు వచ్చారు, ఎంతమంది ప్రోగ్రామ్స్కి వచ్చారు అనేది మీ పర్సనల్ గ్రూప్ లోనే, అంటే మీరు 500 అయితే 500, 1000 అయితే 1000 గ్రూప్ లోనే పెట్టాలి. కానీ అందరున్న గ్రూపుల్లో నాకు ఇంతమంది వచ్చారు ఇది పెట్టకూడదు. Yes, ఇప్పుడు నిన్న మీరు పెట్టారు ఎస్ లత ఒక కస్టమర్ yes, sir. అంటే మీరు అంటే ఏం ఇది మెసేజ్ ఇచ్చారు, ఒక కస్టమర్ అని అట్లా ఇచ్చారు. లేదు, అది అట్లా ఫోటో రిలీజ్ చేశారు అంతే. నేను పర్సనల్ గా రివ్యూ చేసే గ్రూపుల్లో మా లీడర్ కి ఒక కస్టమర్ వచ్చారని టైప్ చేసిన సేమ్ ర్యాంక్ ఉన్న వాళ్ళ దగ్గర మీరు దాన్ని పెట్టాలి. సరేనా? ఈ వీక్ లావణ్య మేడం వచ్చారు అన్నట్టు మెన్షన్ చేశాను సార్. అంతే. లాస్ట్ వీక్ ఆ మెన్షనే ఎక్కడ చేయాలని నేను చెప్పిన, అంతే సింపుల్, ఏం చేయలేదు. ఓకే ఏ గ్రూప్ లో చేయాలి అని. సరేనా? అంతే. న్యూ పాజిటివ్, ఇది పాజిటివ్ అన్నమాట. కస్టమర్ రావడం న్యూ పాజిటివ్. ఈ బాక్స్ సార్. యశ్లత గారికి ఒక బాక్స్ తయారు చేయండి. ఎస్ సార్. అలాగే తనకు తాను వేసుకునే విధంగా కూడా మీరు చేయగలగాలి. అది గ్రేట్నెస్. తర్వాత సెలబ్రేషన్, ఏమైనా కొత్తగా సెలబ్రేషన్ చేయాల్సినవి అక్కడ ఉన్నాయా అనేది. ఎస్ కొత్తగా స్టార్ అయ్యారు సార్, ఒక 2 బాకీ ఉన్నాయి, అయితే డిజిటల్ ఆర్ ఫిజికల్. లాస్ట్ 9ది ఐఏపి. ఫోటో ఏదైనా మిస్ అయిందా పాయింట్? సెలబ్రేషన్ కి ముందేంటి సార్ అది? న్యూ పాజిటివ్, ఎన్పి న్యూ పాజిటివ్. న్యూ P+. కొంచెము మరి సన్న కొట్టకండి లైన్లు, కొంచెం లావు కొట్టండి, కొంచెం వివరంగా రాసుకునేటట్టు ఉంటే నేను అడిగినప్పుడు చెప్పొచ్చు మీరు. సాటర్డే సండే మొత్తం మనకి రివ్యూ మీట్సే ఉంటాయి ఈవినింగ్, థౌజండ్స్ తోటి. ఓకే, ఈరోజు 500s తోటి కూడా ఉంటుంది. రేపు సాయంత్రం 500s తోటి, ఈరోజు సాయంత్రం 1000s తోటి. ఇదండి. ఇందులో ఏదైనా ఈ స్టెప్ 1 వాళ్ళది అంటే ఈ వీక్ ఎవరైనా స్టెప్ 1 స్టార్ట్ అయితే అది ఏమన్నా ఉండాలా సార్? అది న్యూ పాజిటివ్ కదా స్టార్ట్ చేస్తుంది. అదే ఓకే. ఇప్పుడు మేడం చెప్పింది లావణ్య అని ఒక కస్టమర్ వచ్చారు, అది పాజిటివ్, అక్కడ వేసుకొని మనం చెప్తే సార్. పాజిటివ్లన్నీ చర్చించడానికి ఈ బాక్స్, థ్యాంక్ మీట్లు కస్టమర్లను పరిచయం చేసుకున్నాము, థ్యాంక్ మీట్లు పెట్టాము అనేది ఈ బాక్స్, కొత్తగా ప్రజెంటేషన్ చేసాము అనేది ఈ బాక్స్, టోటల్ ఒక తిరుమల దేవి గారి బాక్స్. లేదు అందరిది కలిపి సునీల్కే బాక్స్ వేసేసిన నో ప్రాబ్లం. అట్లా అక్కడ వచ్చేటువంటి దాన్ని. అప్పుడు సునీల్కి ఒక బాక్స్ వేసామనుకో, తిరుమల దేవి గారు, సుధా గారు అందరూ అందులో ఉంటారు. సో ఆ లైన్ సునీల్కి ఎంతమంది వచ్చారు 5 AM టోటల్ గా, వీక్లీ ఎంతమంది మెయింటైన్ అవుతున్నారు. ఓకే, ఇది ఇంపార్టెంట్. 11 AM ఎంతమంది మెయింటైన్ అవుతారు ఆ లైన్ నుంచి చెప్పగలుగుతావా సునీల్? 5 AM ఆ లైన్ నుంచి, నాట్ ఫ్రమ్ మౌనిక. శ్రీరంగ సార్ మీకు ఐడియా ఉంది కదా, అది వేసుకోండి టకటక ఈ 9 పాయింట్లకి. నేను ఇప్పుడు అడుగుతాను, ఇది 5 AM, 11 AM, 7 PM. ఈ వీక్ నెంబర్ ఎంత అంటే కంప్లీట్ అయింది ఇప్పుడు? 596 సార్. 96. 596. 596. ఓకే. ఒక వీక్ ఇన్కమ్ కి ఇంకో వీక్ కి సంబంధమే ఉండదు, మీరు దాన్ని నమ్మి తీరాలి. అసలు ఎవరిది ఎప్పుడు
మారుతుందో తెలియదు, ఎట్లా మారుతుందో తెలియదు. ఆ వచ్చే వ్యక్తిని బట్టి ఉంటుంది, ఆ వచ్చే నేమ్ లిస్ట్ని బట్టి ఉంటుంది, దెబ్బకి మారిపోద్ది అక్కడ లైన్. అప్పటిదాకా అరే వీళ్ళకి మంచి ఎమ్మటి షిఫ్ట్ అయిపోతూనే ఉంటది, అంత సెన్సెక్స్ ఉన్నట్టే ఉంటది. మనం ఎప్పుడు ఆన్లైన్ లో అలర్ట్ గా ఉన్నామా లేదా అని, అది ఇంపార్టెంట్. ఎప్పుడైనా మారచ్చు అది. ఒకవైపు మనకు జరుగుతుందంటే ఇక మనకి ఈ 3 చెక్ చేసుకోవాలండి. 3 ఒకటేంటి, రిటైల్ ద్వారా మనకి ఎవ్రీ వీక్ ఇన్కమ్ వస్తుందా, ఫస్ట్ గోల్ రిటైల్ ద్వారా ఎవ్రీ వీక్ ఇన్కమ్. రెండవది మన ఏ సైడ్ బి సైడ్ వాళ్ళకి రిటైల్ జరగడం ద్వారా మనకి ఇన్కమ్ వస్తుందా, రెండవ స్టెప్. మూడవది మన ఏ సైడ్ బి సైడ్ ఎవరికైనా టీమ్ బోనస్ వచ్చి మనకి టీమ్ బోనస్ వస్తుందా, మనకి ఇన్కమ్ వస్తుందా. ఇది గ్రేట్ అనమాట. థర్డ్ లెవెల్కి వెళ్ళారంటే గ్రేట్. ఆ పలానా రెగ్యులర్ గా వచ్చే పార్వతి గారిని ఎవరైతే ఉంటారో, ఆ పలానా నాగేశ్వరరావు గారిని, ఆ స్టేజ్ కి మనం ఆ థర్డ్ స్టేజ్ అనమాట. అది ఇన్కమ్ లో థర్డ్ స్టేజ్. ఫస్ట్ ఏమో రిటైల్ ద్వారా మనకి ఎవ్రీ వీక్ రావడం, ఇంకోటి బోత్ సైడ్స్ లో రిటైల్ జరుగుతూ మనకి ఎవ్రీ వీక్ రావడం, ఇంకోటి వాళ్ళకి టీమ్ బోనస్ వస్తే మనకు టీమ్ బోనస్ ఎవ్రీ వీక్ రావడం. ఇంకా అది మాత్రం సూపర్. స్టెప్ 1 ద్వారా నేను 3వ దాంట్లో తీసుకెళ్ళడానికి నేను ఇప్పుడు ఈ ప్రయత్నం అంతా. నా లక్ష్యాన్ని బట్టి నా కాన్సెప్ట్లు వస్తాయి. ఎప్పుడు మీకు ఏ కాన్సెప్ట్ అవసరమో, టీం పరంగా ఎలా ఆలోచించాలో అదే కాన్సెప్ట్ ఆ నేచర్ ఇస్తుంది అంతే, ఆ ప్రకృతి మనకి. మన పరేషాలను తగ్గించడానికి అది ఎప్పుడు మనతో మాట్లాడుతూనే ఉంటుంది, కానీ లోపల సౌండ్ ఉండడం వల్ల వినపడదు. లోపల సైలెన్స్ ఎక్కువ ఉందనుకోండి, దాన్ని వినగలుగుతాం. నేచర్ మనతో ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటుంది, వినాలి మరి. అంటే సో ఎన్ఎల్డి, ఎస్పి, టీఎం, న్యూ పాజిటివ్, సెలబ్రేషన్, ఐఏపి. ఓకే, రఫ్ గా వేసుకోండి చూద్దాం ఇప్పుడు. చక్క ఎస్పి అంటే శ్రీనివాస్ సార్ ప్రెజెంటేషన్స్. ఓకే, బాక్స్ ఫస్ట్ బాక్స్ 5 AM కి ఎంతమంది వచ్చారు మీ బోత్ సైడ్స్ నుంచి, ఎంతమంది. 11 AM కి ఎంతమంది వచ్చారు, 7 PM కి ఎవరి కోణంలో వాళ్ళు, మీ కోణంలో మీరు రాసి పెట్టుకుంటారు, సునీత మేడం కోణంలో సునీత మేడం రాసి, ఎవరి కోణంలో వాళ్ళు. కానీ మీకు ఎక్కడ బాధ్యత ఇచ్చామో అది ఫస్ట్ చెప్పాలి. సార్ ఒకటి ఆ, సార్ 5 AM కు అంటే డైలీ వచ్చిన వాళ్ళు టోటల్ లెక్కేసుకుని వీక్లీ రాయాలా అక్కడ, లేకపోతే డైలీ ఆ, రాయాలా? యావరేజ్ ఇంతమంది వీక్ అయితే వస్తారు. వీక్ యావరేజ్. మీకు ఖచ్చితంగా నాకు తెలిసి 7 మెంబర్స్ అయితే వస్తున్నారు. అదే ఆ వీక్ యావరేజ్ చేసుకొని ఇచ్చేసారు. అంతే చెప్పేస్తే అయిపోతుంది. 5 AM కి వీక్ యావరేజ్, చెప్పండి ఇప్పుడు. వీక్ యావరేజ్ అన్ని వీక్ 5 AM యావరేజ్. చెప్పండి. 5 AM చెప్పండి మీకు. 5 AM వచ్చేసేసి మనకు యావరేజ్ గా మనకు 30 మెంబర్స్ వచ్చారు సార్. ఎంత? 35 మెంబర్స్ వచ్చారు. 35 మెంబర్స్ సార్. రెగ్యులర్ గా వస్తున్నారా వాళ్ళు? 35 రెగ్యులర్ గా అంటే మనకు ఒక రోజు 6, ఒక రోజు 5, ఒక రోజు 7 అట్లా అంటే లెక్కేసుకుంటాం. అన్ని కూడారా మీరు? టోటల్ చేసుకుంటున్నారు. అన్ని అవతారాలు లేవు మనకి. ఒక రోజు 7, ఒక రోజు 9 వచ్చారు సార్, ఒక రోజు 7 వచ్చారు. ఎంత మంది వస్తున్నారు? 35 members. 5 AM కి ఎంత మంది కంటిన్యూ చేస్తున్నారు? 35 మెంబర్స్. అంటే కంటిన్యూ చేసే వాళ్ళు కావాలంటారా, 35 అప్పుడప్పుడు వచ్చిన members. వాళ్ళు లెక్కేసుకోమంటారా? సార్ కూడకుండా యావరేజ్ గా ఒక రోజు 4 రావచ్చు, ఒక రోజు 6. ఏంటి కూడుతున్నారు సార్? 35 మెంబర్స్ డిఫరెంట్ వల్ల వాళ్ళే మళ్ళీ వస్తున్నారా? వాళ్ళే మళ్ళీ వస్తుంటారు డైలీ. సార్ ఇప్పుడు నేను సార్ 10 నాకు clarity బ్లేజర్లు సార్. వేసుకొని వస్తాను, 10 హరిప్రసాదులు లేరు. అదే హరిప్రసాద్ ఓకే ఒకడే. సార్, ఓకే సార్. మీకు ఎంతమంది హరిప్రసాదులు అంటే ఒకటే కదా నాన్న. రైట్ ఇట్లా ఎంతమంది ఒకట్లు వస్తున్నారు? అమ్మో, డిఫరెంట్ గా ఆలోచించారు. సరే సార్. ఎంతమంది 5 AM కి కంటిన్యూ చేసేవాళ్ళు? 8 మెంబర్స్ సార్. 8. అది మీ యొక్క 5 AM క్లబ్ మెంబర్స్ అన్నమాట. Hmm. ఓకే, గుడ్, వెరీ గుడ్ నెంబర్. ఒకసారి మనం ఇప్పటి నుంచి హార్ట్లు ఇద్దాం అందరం. ఇప్పటిదాకా విని అలసిపోయాము. హార్ట్ రైట్. సెకండ్ సార్ 11 AM.
11 AM కి 6 మెంబర్స్ 6. కంటిన్యూ చేస్తారు. 5 to 6 మెంబర్స్. నేను 5 5 మెంబర్స్ వేసుకున్నాం సార్. 11 AM 5 మెంబర్స్ వేసుకున్నాం. ఎస్ నేను 5 మెంబర్ని టచ్ చేశారనుకో, వితౌట్ యూ టచ్ చేశారనుకో, నేను కంగ్రాచులేషన్ అని చెప్తా. ఓకే 10 కి సార్. టచ్ చేస్తే కంగ్రాచులేషన్స్ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ హార్ట్ అని ఇస్తాను. ఓకే సార్. ఇది నా కోడ్ అనమాట. ఓకే సార్. సరేనా? నెక్స్ట్ 7 PM 7 PM కు 7 మెంబర్స్ వస్తారు సార్. కంగ్రాచులేషన్. కంటిన్యూ. ఎన్ఎల్డి ఏమైనా జరిగిందా ఈ వీక్ లో? 5, 9, 6 లో ఎన్ఎల్డి ఒకటి సార్. ఒక దగ్గర డిస్కషన్ లేదు. గుడ్. ఎస్పీలు ఎస్పీలు వచ్చేసి 5 అయినాయి సార్. 5. ఓకే డన్. టీఎంలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీట్ కు 2 సార్. వెరీ గుడ్. చూడండి తన దగ్గర ఎంత ఇన్ఫర్మేషన్ రెడీగా ఉంది. ఇంకా అదే పని పెట్టుకున్నాను. ఒకవేళ మీకు అనేక పనులు ఉన్నా కూడా అది పెట్టుకోవాలి, అది ఏకాగ్రం. అలానా అనిత మేడం స్కూల్కి వెళ్తారు, వెళ్తే వెళ్ళనియండి, ఇంకొకరు ఇంట్లో బాగా పని చేస్తారు. కానీ ఈ యొక్క యూఐ ఈ 10, 9, 10 కూడా చెప్తాను ఇప్పుడు. 9 అవునవును 9. న్యూ పాజిటివ్ సార్ ఏదైనా న్యూ పాజిటివ్ ఒక 2 కస్టమర్లు కంటిన్యూ ప్రోగ్రామ్కి వచ్చారు సార్. 2 లాగిన్స్ వచ్చాయి ఈ వారం. 2 లాగిన్స్ కావచ్చు, కొత్తగా ప్రోగ్రామ్స్ వస్తున్నారు. ఆ. అలాగే స్టెప్ 1 ఎవరైనా స్టార్ట్ చేశారు? స్టెప్ 1 స్టార్ట్ చేసిన వాళ్ళు 5 మంది ఉన్నారు సార్ దీంట్లో. అది ఈ వీక్ లో 5, 9, 6 లో కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళు అంటే ఇంకా వాళ్ళ కస్టమర్స్ క్రియేషన్ వచ్చిన వాళ్ళు నేను ఒకటి సార్. అలా కాదు. ఈ క్వశ్చన్ ఇలా వినండి. 5, 9, 6 లో స్టెప్ 1 కోసము సన్నద్ధమైన వాళ్ళు, సంకల్పం తీసుకున్న వాళ్ళు. సంకల్పం తీసుకున్న వాళ్ళు 5 మంది సార్. కొత్తగా 5, 9, 6 లో 5, 9, 6 సంకల్పం తీసుకున్నారు. వాళ్ళు పోస్టర్ కూడా రిలీజ్ చేస్తున్నాం సార్. అదే జిఎస్ఎం లో సంకల్పం తీసుకున్నారు వాళ్ళు. మీ బోత్ సైడ్ కలిపి సార్. మీరు ఇంకో సంకల్పం పెట్టుకోండి, సార్. 5 రావాలని అటు ఇటు. ఓకే సార్. రైట్. సెలబ్రేషన్ ఎవరికైనా చేయాల్సింది ఉందా? సెలబ్రేషన్ చేయాల్సింది లేదు సార్. ఇంకా స్టార్ అయితే మనం చేసేసాం. స్టార్ అయిపోయింది. సో కొత్తగా ఏమైనా వస్తే ఆ బాక్స్ లో వేసుకోండి. ఇంకా బాకీ ఉంటుంది అనుకోండి. దానికి ఎం గ్రాండ్ కావచ్చు, ఇంకెక్కడైనా ఇంటి దగ్గర కావచ్చు. ఫైనల్ ఐఐపి ఎంతమంది? ఐఐపి వచ్చేసి 7+3 సార్. మీకు 7+3 మనీ తీసుకున్న వాళ్ళు 10 మెంబర్స్ ఉన్నారు. 10 మెంబర్స్ సార్. కంగ్రాచులేషన్ సార్. కంగ్రాచులేషన్. అంటే దాంతో పాటు 10 మెంబర్స్ ఇన్కమ్ తీసుకున్నారు. 12. 12 మెంబర్స్ అంటే టీమ్ బోనస్ తో కలిపి 12 మెంబర్స్. మన టీమ్ బోనస్ ఇంపార్టెంట్. ఓకే గుడ్. సో ఇది ఎనాలిసిస్ అన్నమాట. ఈ విధంగా ఓకే. మనం దీన్ని ఈ విధంగా మీరు చర్చించుకోవాలి. వందనం మేడం, మీ యొక్క మెయిన్ పార్ట్నర్లు కలిసి ఈ బాక్స్ అని చర్చించుకోవాలి వారం. దీని సరేనా? ఓకే, థ్యాంక్ యూ. ఫైనల్ గా మనం మెసేజ్ తీసుకుందాం. ఎగ్జిక్యూటివ్స్ ఒకసారి వినండి, ఎగ్జిక్యూటివ్స్ మాట్లాడతారు. సునీల్, నువ్వు ఇందులో ఈ రోజు మొత్తం డిస్కషన్ లో నీకు నచ్చిన పాయింట్ చెప్పు. గుడ్ మార్నింగ్ సార్. నాకు నచ్చిన పాయింట్స్ లో 5 కనెక్షన్స్ మేనేజ్ సార్. వెరీ గుడ్. 5 ఛాలెంజెస్ అన్నమాట కనెక్ట్ చేసుకో. అంతే. వాళ్ళని కనెక్ట్ చేసేలాగా చేయడం అనేది చాలా కష్టమైనటువంటిది. అంటే కష్టమని ఎందుకంటున్నామంటే ఎలర్ట్ అవుతామని, బలం పెంచుకుంటామని, లేకపోతే చాలా ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటాం. ఓకే, టేబుల్ వేసుకున్నావా? వెంటనే 5 AM చెప్పు నువ్వు ఒక ఐడియా. 5 AM ఎంతమంది నీకుండే? సారీ సార్, లాస్ట్ 4 days అటు లైన్ రమాదేవి గారు కానీ అది కానీ లాస్ట్ 4 days నుంచి 5 AM రావట్లేదు సార్. అది తెలియదు. 11 AM నుంచి చెప్తాను సార్. ఈ 5 AM రాలేదు. ఇప్పుడు నువ్వు ఏం చేయాలి? UI లో పెట్టుకోవాలి నీ 5 AM.
అసలు ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఈ రోజు ఒక వైట్ పేపర్ తీసుకుందాం. 5am వల్ల లాభాలు ఉన్నాయా? ఒకవేళ లాభం ఉంటే దాన్ని సక్సెస్ చేయడానికి, అది కుశలం అనుకుంటే దాన్ని కౌశలంగా చేయడానికి, అంటే సక్సెస్ చేయడానికి ఏమేం పాటించాలి కదా, అంతేనా కదా? అదే కుశలంలో ఉందంటే యూఐలో ఉన్నట్టు, అంతేనా పోగా సార్? అది బాగే అని అంటే యూఐ అర్జెంట్ ఇంపార్టెంట్ గా ఉన్నాం. ఇప్పుడు దాన్ని కౌశలంగా ఎలా సక్సెస్ చేయించాలి? కౌశలం అంటే సక్సెస్ చేయించడం, క్వాలిటీగా చేయడం. మరి నువ్వు దీని గురించి ఆలోచిస్తావా? ఇదే ఆలోచించాలి, ఇంకేమున్నాయి ఆలోచనలు? ఈ ఆలోచనలే చేయాల్సింది. సరే 11 ఏం చెప్పు. 4 మెంబర్స్ వస్తున్నారు సార్ లావణ్య. 4 సార్. ఓన్లీ అటు నిర్మలాదేవి గారు, రమాదేవి గారు, బాలకుమారి గారు, ఆలయం తిరుమల దేవి ఎస్ గారు సార్ అలాగే సార్. 4. ఓకే. 7 PM. సేమ్ సార్, అది 4 మెంబర్స్ వచ్చిన వాళ్ళే అటెండ్ అవుతున్నారు. ఓకే. ఎన్ఎల్డీలు ఏమైనా జరిగిందా? చేయించుకున్నావా ఎన్ఎల్డీ? ఎస్ అంటే సార్. నెట్ లిస్ట్ డిస్కషన్స్ ఆలయంలో ఈ వారం. ఎస్పీలు ప్రెజెంటేషన్ చేయించావా? ఎస్ సార్. థ్యాంక్ యూ మీట్లు. నో సార్, థ్యాంక్ యూ మిట్స్ ఏం అవ్వదు. న్యూ పాజిటివ్ అరైవల్స్ ఏమైనా ఉన్నాయా? కొత్త ప్రోగ్రామ్కి వచ్చే వాళ్ళు, కొత్తగా యాడ్ అయిన వాళ్ళు, కొత్తగా 3 స్టెప్ మెంబర్స్ ఉన్నారు సార్. 3 మెంబర్స్ ఉన్నారు. కొత్తగా నీ గ్యాంగ్ లో యాడ్ అయ్యారనమాట. ఎస్ సార్. సైన్యం అనే పదం వాడతారు రాబర్ట్ కేఎస్. సైన్యం తయారు చేసుకోవడమే నెట్వర్క్, వ్యక్తిగత ఫ్రాంచైజీ ఇవ్వడం. ఓకేనా? సెలబ్రేషన్ బాకీ ఉన్నాయేమన్నా? నో చూసుకో. సార్. నువ్వే చూసుకోవాలి. సెలబ్రేషన్ చేస్తే మీ యొక్క కమ్యూనికేషన్ రిలేషన్షిప్ బాగా పెరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని, ఈ 5 కనెక్షన్ అన్నాం చూసావా, అది ఈజీ అవుతుంది సెలబ్రేషన్స్ వల్ల. మా షెట్టి ఎక్కడ అవుతుందండి? ఈ 5 కనెక్షన్లు ఈజీ అయిపోతుంటాయి, కలుపుకుపోతూ ఉంటాయి, కష్టం కాదు. ఆ ఫ్రెండ్షిపే మెయిన్, ఆ పేరెంటింగే మెయిన్, ఆ మృదుత్వమే మెయిన్. ఎప్పుడైనా మనం వేరే వాళ్ళతోనున్నా, మనం వేరే వాళ్ళ దగ్గర ఉన్నా కూడా వాళ్ళని మనం ఎలా ట్రీట్ చేయాలి, మనం వాళ్ళ దగ్గర ఎలా ఉండాలి అని అంటే HTF, హెడ్ మాస్టర్ లాగా ఉండాలి. ఇప్పుడు నేను సునీల్ దగ్గర ఎలా ఉండాలంటే హెడ్ మాస్టర్, రెస్పెక్ట్ అండ్ గాంభీర్యత, అది పోవద్దు, మర్యాద పోవద్దు, అది నేను నిలబెట్టుకుంటూ ఉంటాను. ఓకే. ఎట్ ద సేమ్ టైము ట్రైనర్, మోటివేటర్, టీచర్ లాగా ఉండాలి. ఓకే. ఎట్ ద సేమ్ టైం అర్థం చేసుకునే ఫ్రెండ్ లాగా కూడా ఉండాలి. ఈ 3 ఇంపార్టెంట్. అప్పుడు సక్సెస్ అవుతాం అందరి దగ్గర. ఆ రెస్పెక్ట్ ఉండాలి, ఆ గాంభీర్యత మిస్ అవ్వద్దు. అందుకని మాట్లాడేటప్పుడు తేలిక మాటలతో కాకుండా చాలా ఆ రెస్పెక్ట్ ఉండేటువంటి. ఒకవేళ హాస్యంతో మాట్లాడినా కూడా, జోక్గా మాట్లాడినా ఎంతవరకు మాట్లాడాలి, ఎంతవరకు, ఇది చాలా ఇంపార్టెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్. ఓకే. కోపం చేసి హెచ్చరించినా ఎంతవరకు, అదేనే అట్లా ప్రతి ఒక్కటి ఇంపార్టెంట్. రైట్. సో లాస్ట్కి ఐఏపి అనే చూసుకో, ఎంతమందికి ఇన్కమ్ వచ్చింది? 5 మెంబర్స్ ఉన్నారు సార్. 5 మెంబర్స్ ఉన్నారు సార్. కంగ్రాట్స్. ఓకే, అందరం ఒకసారి హార్ట్. వెరీ గుడ్. నీతో పాటు 5. ఇట్లాగా చెప్పిందే నీ ఇన్కమ్ సైడ్, నువ్వు చెప్పింది 5 మెంబర్స్కి నువ్వు ఇన్కమ్ వచ్చేటట్లు చేసావు. ఇంకొంచెం పెంచుకుంటూ స్టెప్ 1 స్టార్ట్ చేసిన వాళ్ళు 4 మెంబర్స్ ఉన్నారు సార్. గుడ్. 20 వరకు వెళ్ళే వరకు చూసుకో. 6 months లో 20, లెఫ్ట్ 20 రైట్ 20 ఉన్నారంటే ఇంకా నీకు సూపర్. అది కరెక్ట్గా 500 PV వచ్చినా కూడా వీక్లీ 1 lakh తీసుకుంటావు. అసలు మంత్లీ జరిగితే అది 1 lakh. అర్థమైంది? 5,000 వచ్చిన దగ్గర, అంటే నెలకి 20,000 వచ్చిన దగ్గర 1,00,000 ఎందుకు రాదు? అంతే కదా, సేమ్ బియ్యమే కదా ఉడికేది, కాకపోతే ఎక్కువ మంది వచ్చారు కాబట్టి పెద్ద పాత్ర పెట్టాము అంతే.
కాబట్టి ఎక్కువ బియ్యం కాబట్టి ఉడికేసరికి కొంచెం ఎక్కువ టైం, తక్కువ అయితే తక్కువ టైం, ఎక్కువ ఎనర్జీ కూడా కావాలి. రైట్. అంతేగాని మీరు చెప్పగలరా ఈ రోజు బాక్స్? ఈ రోజే చెప్పాము కానీ ఈ వీక్ నుంచి స్టార్ట్ చేద్దాం. 5 AM కి చెప్పండి. ఫైవ్ టు సిక్స్ మెంబర్స్ వస్తారు. ఎస్, వెరీ గుడ్. మార్నింగ్ 5 మెంబర్స్ అని అంటే అది చాలా చక్కటి నెంబర్. అది 5 మెంబర్స్ మనతో పాటు రావడం. ఇక కొంచెం అది బోత్ సైడ్ 5 అయిందంటే ఇంక సూపర్, ఇంక తిరుగులేదు. 11 AM. 11 కి 7 మెంబర్స్ వస్తారు సార్. ఓకే. ఈ వీక్ మొత్తం అది కంటిన్యూ. అలా మనం ఒక 12 వారాలు 21 వారాలు చెక్ చేసుకుందాం. 7 PM. 7 PM కూడా అంతే సార్. ఓకే, 7. 7 మెంబర్స్. ఎన్ఎల్డీలు ఏమైనా జరిగినాయి? ఈసారి మాత్రం మీరు చాలా ప్రెజెంటేషన్ లో మరి ఏందో ఇప్పుడు తెలుస్తుంది. ఎన్ఎల్డీలు ఎన్ని? 3 అయినాయి సార్. ఎన్ఎల్డీలు 3. ఎస్పీలు 19. అది అది కనపడి చెప్పలే నాకు, అందుకని చాలా కనపడ్డాయి. 19. మళ్ళీ తను జాబ్ అనేక ఉంటూ చూడండి ఎంత పెద్ద ఎక్సైట్మెంట్ మోటివేషన్ ఉందో, అది ఇంపార్టెంట్. అండ్ టీఎం 3 అయినాయి సార్. 3. ఎస్పీలు ప్రెజెంటేషన్ కొత్త వాళ్ళు అంటే కొత్త వాళ్ళకి రీచ్ అయ్యారని అర్థం. Yes. ప్రెజెంటేషన్లు క్రియేట్ చేయగలిగారని అర్థం అక్కడ. న్యూ పాజిటివ్ ఏదైనా న్యూ పాజిటివ్ అంటే ఇప్పుడు ఈ వీక్ 2 లాగిన్స్ వస్తున్నాయి సార్. 4 అనుకుంటున్నాం, 2 అయితే కన్ఫర్మ్ సార్. కన్ఫర్మ్. వెరీ నెక్స్ట్ శారదా మేడం కస్టమర్ కి మంచి రిజల్ట్ వచ్చింది సార్. అవునా? ఏ విషయంలో? తనకి గర్భసంచిలో సిస్టులు ఉండే సార్. చాలా మెడిసిన్ వాడింది. మెడిసిన్ వాడినా కూడా సర్జరీ చేయాలన్నారు. అయితే తనకి మనం కేర్ కాఫీ సజెస్ట్ చేసాము, తను వాడింది సార్. 4 months వాడింది. ఇప్పుడు తనకి మళ్ళీ హాస్పిటల్కి వెళ్తే రిపోర్ట్ చూస్తే ఏ ప్రాబ్లం లేదు, మంచిగా ఉంది అని చెప్పారు. రైట్. అంతే, మెడిసిన్స్ తగ్గిపోయింది, సర్జరీ తగ్గిపోయింది. చూడండి, అంతేనా నాగేశ్వర గారు? ఇప్పుడు మనం ఇప్పుడు నాకు కూడా తెలియదుగా మరి ఇది. కంపెనీ ఏమి కాల్ చేసి ఇట్లా చెప్పండి అని కూడా చెప్పలేదు. న్యాచురల్ అది జరిగింది, అది సహజం. అది ఎంత ఇంపార్టెంట్ చూడండి అసలు. ఆ కుటుంబానికి ఎంత ఇంపార్టెంట్, మన బిజినెస్ కి తర్వాత సంగతి, ఆ కుటుంబానికి ఎంత ఇంపార్టెంట్. ఇంట్లో ఒక వ్యక్తికి అట్లా జరిగిందంటే మొత్తం అల్లాడిపోతాడు. సార్ గుడ్ మార్నింగ్ సార్. అది కదండి, అంతే కదా, చాలా ఇంపార్టెంట్. తను స్కూల్ టీచర్ సార్, ప్రైవేట్ స్కూల్ టీచరు. అయితే నేను కూడా మా టీచర్స్ కి షేర్ చేస్తా అని తనే చెప్పింది. అంతే, న్యాచురల్ గా. ఇప్పుడు శారద గారికి ఇంకా బలం పెరిగింది. చూడండి ప్రకృతి ఎంత సహకరించిందో. సో నేనేం చెప్పాను, మనం వీవన్ నమ్మితే వీవానే సెట్ చేస్తుంది మన టీం. ఓకే, వీవానే సెట్ చేస్తుంది. మన ధర్మం, మన సిస్టమ్ ప్రకారం మనం వెళ్ళిపోతుంటే చాలు. గుడ్ మేడం. ఇప్పుడు శారద గారికి ఇప్పుడు స్టెప్ 1 ఎంతమంది స్టార్ట్ చేశారండి మీ దగ్గర? 6 members. 6. బోత్ సైడ్ 5 వచ్చేలాగా చూస్తుంది. నెక్స్ట్ సెలబ్రేషన్ ఏమన్నా బాకీ ఉంది, చేయాల్సింది ఉంది? ఉన్నారు సార్, ప్లాన్ చేస్తాం. 2 ఉన్నారు స్టార్స్. ఇంకొకటి, మీరు నిన్న ఇది బిజినెస్ మీట్లు డిస్కస్ చేశారా? మా షెట్టి మీరు డిస్కస్ చేశారా బిజినెస్ మీట్ లో? హోమ్ బిజినెస్ మీట్ గ్రూప్ కాల్ మాట్లాడాల్సింది. అదే డిస్కషన్ చేశారా? జరిగింది సార్. ఇంపార్టెన్స్ Yes. ఒక్కసారి అందరూ వినండి. మీరు ఏ ఏరియాలో ఉంటే ఆ ఏరియాలో ఎక్కడైనా కొంచెం ఆ ఇంట్లో కుదురుతుంది. ఇప్పుడు అనిత మేడం గారి ఇంట్లో కుదురుతుంది, కొంచెం ప్లేస్ ఉంటుంది. అక్కడ తప్పనిసరిగా ఎవ్రీ వీక్ ఒకసారి అసెంబ్లీ అవ్వండి. ఇప్పుడు నేను చెప్పిన విషయం ఉంది, అందరికీ ఈ టైం కుదరకపోవచ్చు ఈ సబ్జెక్టు, కానీ సీనియర్లు విన్నారు, ఇది చాలా ఇంపార్టెంట్ అనుకున్నాను. మీదైన కోణంలో అక్కడ చెప్పండి. ఎవ్రీ వీక్ అక్కడ ట్రైనింగ్, ఒక
12 వారాలు అట్లా సరిపోతుంది. 12 వారాలు ఆ సబ్జెక్ట్ ఒక రోజు న్యూట్రాస్యూటికల్స్, ఒక రోజు డైరెక్ట్ సెల్లింగ్ గురించి, ఒకసారి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి మనం హార్ట్, కేంద్రపాలిత ప్రాంతాలు, అన్ని రాష్ట్రాలు కదులుతున్నాయి ఒక్కొక్కటి. ఓకే, సో సెలబ్రేషన్ చేస్తూ మేడం ఇది కూడా చేయండి. ఇక ఐఏపీ ఎంతమందికి అనేది మీరు మనీ తీసుకున్న వాళ్ళు 500 కానీ 1000 కానీ ఈ వీక్ నేను ఒక్కదాన్నే సార్. ఈ వీక్ అన్ని ఆర్డర్స్ వస్తున్నాయి సార్ ఈ రోజు. ఇప్పటి నుంచి అంటే ఈ నెక్స్ట్ నుంచి ఎవ్రీ వీక్ మెయిన్ పిల్లర్స్ కి ఖచ్చితంగా ఇన్కమ్ ఉండేలా చూడండి. సరేనా? నెక్స్ట్ వీక్ నుంచి అన్ని పిల్లర్స్ కి ఇన్కమ్ అంటే ఐఏపీ పోస్టర్స్ ఇన్కమ్ అంటే. ఓకే, అంటే మన ప్రెజెంటేషన్స్ అప్పుడు వాళ్ళకి ఇన్కమ్ పడే విధంగానే మన ఆలోచనలు ఉంటాయి. సార్కి టేబుల్ అప్పచెప్పాలి, ఐఏపీ పోస్టర్స్ లాస్ట్ 9th అనమాట. 9th చాలా ఇంపార్టెంట్. సరే శాంతి మేడం మీరు ఒక్కరు చెప్పండి, మనం ఇంకా వెళ్దాం. 5 AM అండి. 5 AM కి 5 to 6 members వస్తారు సార్. వెరీ గుడ్, కంగ్రాట్స్. 11 AM 11 AM కి 14 members, 13 members, 10 above సార్. ఎస్, అప్పుడప్పుడు 15 కూడా టచ్ చేస్తున్నారు కదా విత్ యూ. గ్రేట్. 7 PM 7 PM కి అలాగే వస్తారు సార్. మినిమం బాగుంటుంది. మార్నింగ్ అయితే 5గురిని అయితే ఉండేటట్టు చూడండి. లెఫ్ట్ అండ్ రైట్ లో 5గురు వచ్చేటట్లు కూడా సంకల్పం పెట్టుకోండి. ఎన్ఎల్డి NLD 2 జరిగాయి సార్. ఎస్పీ SP 5 జరిగాయి సార్. శాంతిమెట్లు 2 జరిగాయి సార్. ఎన్ఎల్డి అంటే జిఎస్ఎం అనుకోండి, జిఎస్ఎం లోనే కదా ఎన్ఎల్డి చేసేది. అవి వేరేగా ఇవి వేరేగా చేశాం సార్. ఓకే, అవి జరిగాయి సార్. జిఎస్ఎం జిఎస్ఎం అని పెడదామా? జిఎస్ఎం ఇంపార్టెంట్ సార్. అవునా? అంటే ఒకసారి అవి చేస్తున్నాం సార్, దాన్ని బట్టి నెక్స్ట్ NLD ప్లాన్ చేస్తున్నాం సార్. జిఎస్ఎం అంటే గురించి చర్చించడం. సరే, అంటే ఎన్ఎల్డిఏ ఫైనల్ చేయండి సార్, అయిపోతుంది. జిఎస్ఎం ఎన్ఎల్డి మొత్తం 10th ఐఏపి. ఓకేనా? 10th మొత్తం రౌండ్ ఫిగర్. రైట్, 10. మేడం సెలబ్రేషన్ చేయాల్సిన ఉన్నారు సార్, ప్లాన్ చేస్తున్నాం సార్. ఐఏపీ ఎంతమంది? ఐఏపీ ఇప్పుడు 5 members వచ్చారు సార్. లెఫ్ట్ సైడ్ నాకు మాధురి మేడం. ఇంకా అలా కాదు, ఈ వీక్ ఇన్కమ్ తీసుకున్న వాళ్ళు ఎంత? 5 members టోటల్ సార్. టోటల్ 8 members. 8 టోటల్ 8 విత్ యూ నా మీతో కలుపుకొని. అదే మీకు ఇన్కమ్ వచ్చే ఉంటుంది. అంతే సార్. సో ఇది పెద్ద అంటే ఎగ్జిక్యూటివ్ కాకుండా 1000s తీసుకోవడం, 1000 కాకుండా 500 తీసుకోవడం, అట్లా మనకు వెళ్తుంటది. ఇప్పుడు మనం ఒకరి నుంచి ఒకరికి పాస్ చేస్తున్నాం. ఇది చూడండి, మీకు ఒక 1 year లో ఎంత మంచి రిజల్ట్ వస్తుందో. ఈరోజు ఇంతగా కమిటెడ్ 1000s అలానే వచ్చారు. ఎగ్జిక్యూటివ్ మీట్ లో అన్ని చర్చలు చేసి అన్ని టేబుల్ గురించి మాట్లాడితే మీ దగ్గరికి వచ్చింది. ఇప్పుడు 500s వెళ్తుంది. స్టెప్ 1 గురించి సూపర్ సక్సెస్ వస్తుంది. ఎగ్జిక్యూటివ్స్ దగ్గర రేపు తీసుకుంటాను, మనం రేపు ఓవరాల్ గా మాట్లాడుకుంటాము. కమ్మాలి గారు అండ్ మౌనిక గారు, మీ దగ్గర శ్రీనివాస్ సార్ చెప్పండి, మీ దగ్గర జరిగినటువంటి వర్క్. సార్ భోగా సార్ వచ్చిన తర్వాత ఇప్పుడే వర్క్ స్టార్ట్ చేసుకుంటాం. ఎస్, ప్రెజెంటేషన్స్ ఎన్ని అనే ఒక ఐడియా. ఓకేనా? ప్రజెంటేషన్స్ జరుగుతున్నాయి సార్. 7 presentations జరిగింది.
7 జరిగింది. ఓకే, ఇప్పటి నుంచి ఆ టేబుల్ మెయింటైన్ చేయండి ఈ వీక్ నుంచి. సరేనా? ఓకే కమాల్ గారు, మీ మీ దగ్గర కూడా ఇప్పుడు నేను అడిగిన చర్చ అంతా వింటున్నారా? సార్ చర్చ మొత్తం వింటున్నారా? వింటున్నాను సార్. ఒకసారి భోగ సార్ని, లావణ్య మేడం అడిగి వింటున్నాను సార్. రైట్, ఆ టేబుల్ ని చెప్పండి. ఈరోజు ఈవినింగ్ మాట్లాడదాం మేడం. ఓకే, సరే. మౌనిక గారు కూడా పనిలో ఉన్నారు కదా, నో ప్రాబ్లం. చెప్తావా మనకి తర్వాత? సరే, వర్క్ చేయవచ్చు. రైట్ డియర్ ఫ్రెండ్స్, మనం ఒక 6 minutes రిలాక్స్ అవుదాము. థ్యాంక్ యూ. ఈరోజు మన యొక్క లీడర్స్ మీట్కి, మన లీడర్స్కి, కాబోయే ఎగ్జిక్యూటివ్స్కి మనం ఏం చెప్పాలో అటువంటి విషయాలను చక్కగా చర్చించాము. ఈరోజు ఈ పాయింట్స్ బాగా గుర్తుపెట్టుకోవాలి మీరు. కౌశలము, కుశలము, కౌశలము. వర్క్ను బ్యాలెన్స్ చేయడం, ఎమోషన్స్ బ్యాలెన్స్ చేసుకోవడం, ఇలాంటి అన్నింటిలో సక్సెస్ అవ్వడానికి ఇది. ఒకే రకమైనవి పరస్పరం ఆకర్షించుకుంటాయి అని. మీరు ఈ ప్రపంచంలోకెల్లా ఒక అత్యంత శక్తివంతమైన అయస్కాంతం ఊహించండి. ఈ ప్రపంచంలో దేనికి లేనటువంటి ఆకర్షణ శక్తి మీలో ఉంది. వీలైతే దీన్ని ఊహించండి. ఈ ప్రపంచంలో దేనికి లేనటువంటి ఒక ఆకర్షణ శక్తి మీలో ఉంది. సో ఇక మీరు ఏం ఆకర్షించాలనుకుంటున్నారు అనేది నిర్ణయించండి. స్టూడెంట్స్ అయితే మార్కులు కావచ్చు, నాలెడ్జ్ కావచ్చు, పెద్దవాళ్ళు అయితే
మనీ, జాబ్, బిజినెస్ సక్సెస్, ఫ్యామిలీ హ్యాపీగా ఉండడము, ఏదైనా కావచ్చు. మీరేం కావాలనుకుంటున్నారో నిర్ణయించుకున్న తర్వాత ఈ ప్రపంచంలో దేనికి లేనటువంటి ఆకర్షణ శక్తి మీలో ఉంది అని భావించిన తర్వాత సో మీరు ఆకర్షించాలనుకుంటున్నటువంటి విషయం గురించి ఆలోచించండి. ఎందుకంటే ఇక్కడ మన అయస్కాంత శక్తి అంటే ఆకర్షణ శక్తి మన ఆలోచనల ద్వారా బయటపడుతుంది. మనం దేని గురించి అయితే మనం ఆలోచిస్తూ ఉంటామో దానికి సంబంధించినటువంటి విషయాలు, దానికి సంబంధించినటువంటి పరిస్థితులు, సంఘటనలు, సన్నివేశాలు, సో దానికి తగ్గట్టుగానే వ్యక్తులు మన జీవితంలోకి ఆకర్షించబడతారు. సో మనుషులుగా మనం పని ఏంటంటే మనకి కావాలి అనుకున్న వాటి గురించి ఆలోచించడం, మనకేం కావాలో స్పష్టంగా నిర్ణయించుకోవడం. ఇక అక్కడి నుంచి ఈ ఆకర్షణ సిద్ధాంతం పనిచేయడం మొదలు పెడితే మనం ఏం ఆలోచిస్తుంటే దాదాపుగా అలాగే తయారైతూ ఉంటాం. సో మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మన జీవితంలో జరుగుతున్న ప్రతిదాన్ని మనమే సృష్టించుకుంటున్నాం మన ఆలోచనలతో. ఇక్కడ బాబ్ ప్రాక్టర్ ఒక అద్భుతమైన మాట చెప్పాడు. అదేంటంటే మన మనసులో దేన్నైతే చూడగలిగితే, దేన్నైతే ఊహించగలిగితే, దేన్నైతే విజువలైజ్ చేస్తున్నామో అప్పుడు అది మన చేతిలోకి వస్తుంది. సో మనకేం కావాలి అనే దాని గురించి మన మనసులో ఆలోచించగలిగితే, దాన్ని ఒక ముఖ్యమైన ఆలోచనలుగా చేసుకోగలిగితే అప్పుడు దాన్ని మన జీవితంలోకి తీసుకొస్తాం. ప్రతి ఆలోచనకి ఒక ఫ్రీక్వెన్సీ అంటూ ఉంటుంది. ఎవ్రీ థాట్ హ్యాస్ అ ఫ్రీక్వెన్సీ. సో ఇక్కడ జాన్ అస్సారఫ్ చెప్పినటువంటి ఒక అద్భుతమైనటువంటి వాక్యాలు ఉన్నాయి. ప్రతి ఆలోచనకి ఫ్రీక్వెన్సీ ఉంటుంది. అంటే మీరు ఆలోచించే ప్రతి దానికి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఒకే ఆలోచనని మళ్ళీ 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 విడవకుండా రిపీటెడ్గా ఆలోచిస్తూ ఉంటాయి. ఉదాహరణకి ఒక కొత్త కారు సొంతం అవ్వాలని మీరు ఆలోచిస్తూ ఉన్నా, అవసరమైన డబ్బు చేజిక్కించుకోవాలని అనుకుంటూ ఉన్నా, ఒక కంపెనీని డెవలప్ చేయాలి అనుకుంటూ ఉన్నా, లేదంటే సక్సెస్ కావాలి అనుకుంటూ ఉన్నా, అది ఎలా ఉంటుందో మీరు ఊహిస్తూ ఉంటే దానికి తగ్గట్టుగా వైబ్రేషన్స్ ని మీరు రిలీజ్ చేస్తున్నారని అర్థం. సో దానికి తగ్గట్టుగానే మన జీవితంలో కొన్ని పరిస్థితులు, కొన్ని సంఘటనలు ఏర్పడతాయి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక బండి కావాలో, ఒక స్కూటీ కొనాలో, లేకపోతే కారు కొనాలి, లేదంటే మరేదైనా వస్తువు కొనాలి అని మీరు ఎప్పుడైతే నిర్ణయించుకుంటారో హృదయపూర్వకంగా ఒక్కసారి నిర్ణయించుకున్న తర్వాత దానికి మీరు బయటికి వెళ్తున్నప్పుడు దానికి సంబంధించిన యాడ్స్ కనబడడం, లేదంటే వెహికల్ అయితే అలాంటి వెహికల్సే పదే పదే కనబడడం. సో కొంతమంది వ్యక్తులు వచ్చి వాటికి సంబంధించినవే మాట్లాడడం. సో నేను ఈ లా ఆఫ్ అట్రాక్షన్ గురించి మాకు తెలిసిన ఒక సర్కిల్లో, ఫ్రెండ్స్ సర్కిల్లో మాట్లాడుతున్నాడు. అందులో ఒక పెద్ద మనిషి కూడా ఉన్నాడు. సో ఈ విషయాల గురించి నేను మాట్లాడుతున్నప్పుడు వెంటనే తను ఈ మాట చెప్పాడు. నేను మా అమ్మాయికి పెళ్లి చెయ్యాలని అనుకుంటున్న వెంటనే, అంటే హృదయంలో తనకు ఇంకా మా అమ్మాయికి నేను పెళ్లి చెయ్యాలని ఒక రోజు రాత్రి పడుకునే ముందు ఇలా అనుకున్నాడు. సో అలా జరిగిన 2 రోజుల తర్వాత సో కొంతమంది అతనికి ఫోన్ చేయడము, ఇక్కడ అబ్బాయి ఉన్నాడని మీరు చూస్తారా అనడము, తర్వాత ఈ అబ్బాయి బాగున్నాడని దాదాపు ఒక 3-4 రోజుల్లో ఒక 3-4 సంబంధాలు అతని దాకా వచ్చినాయి. అతని ముందు ఆశ్చర్యపోయాడట. సో ఆ తర్వాత నేను ఆ మీటింగ్ లో చిన్న ఒక సేమ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళందరము కలిసి ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకుంటూ ఈ విషయాల గురించి మాట్లాడుతున్నప్పుడు అతను ఈ ఎక్స్పీరియన్స్ చెప్పాడు. అందుకు అంటే మన హృదయంలో, అంతరంగంలో దేని గురించి అయితే మనం ఆలోచిస్తుంటామో యూనివర్స్ అనండి, లేకపోతే ఏదైనా పెట్టుకోండి, దానికి తగ్గట్టుగా సిచ్యువేషన్స్ క్రియేట్ చేయడం మొదలు పెడతా ఉంటుంది. జనరల్ గా మనం ఏం చేస్తామంటే ఆలోచనలు మాత్రమే కదా అని చెప్పి సిస్టమ్ వచ్చినట్టు ఆలోచిస్తూ ఉంటాం. బట్ ప్రతి ఆలోచనకి దానికంటూ ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది. కొన్ని ఆలోచనలకి హై ఫ్రీక్వెన్సీ ఉంటుంది, హై ఎనర్జీ ఉంటుంది. కొన్ని ఆలోచనలకి తక్కువ ఫ్రీక్వెన్సీ ఉంటుంది. సో ఈ తక్కువ ఫ్రీక్వెన్సీ ఉన్న ఆలోచనలు అంటే కొన్ని నెగిటివ్ థాట్స్ అనొచ్చు. ఎప్పుడైతే మనం అది చేస్తూ ఉంటామో దానికి తగ్గట్టుగానే ఒక రకమైన బాధ వచ్చింది అనుకోండి లోపల,
సో మనం దాన్ని మార్చడానికి ఏమన్నా చిన్న చిన్న ప్రయత్నాలు చేయకపోతే, అందులోకి వెళ్ళి బయటపడకపోతే, ఆ బాధతోని కనుక మనం ఐడెంటిఫై కనుక అయినట్టయితే ఇంకా అలాంటి బాధాకరమైన సంఘటనలు మన జీవితంలోకి మరింతగా ఆకర్షించబడతాయి. సో ఎప్పుడు కూడా మీ మనసులో బాగా ఉంటున్నట్టుగా, మంచిగా ఉంటున్నట్టుగా మీరు ఊహించుకోగలిగితే, అలాంటి ఆలోచనలు చేయగలిగితే, సో ఆలోచనలన్నీ కూడా ఆ ఫ్రీక్వెన్సీని రిలీజ్ చేసి దానికి తగ్గట్టుగా అలాంటి సిచ్యువేషన్స్ అన్నీ కూడా మన వైపు ఆకర్షించబడతాయి. గుర్తుపెట్టుకోండి, ప్రపంచంలో దేనికి లేనటువంటి ఆకర్షణ శక్తి మన లోపల ఉంది. ఏం కావాలనుకుంటున్నామో నిర్ణయించుకున్న తర్వాత వీలైతే ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు కళ్ళు మూసుకొని దాని గురించే ఊహిస్తూ ఉంటే ఒకరోజు అది మీ సొంతం అవుతుంది, మీ కళ నిజమవుతుంది. అయితే నేను ఇంతకుముందు ఒక మాట చెప్పాను, మనం కనుక బాధలో ఉన్నట్టయితే ఆ బాధలో ఉన్నదాన్ని మార్చడానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి, కొన్ని టెక్నిక్. థ్యాంక్ యూ. ప్రతిరోజు ఇలా మనల్ని మనం సిద్ధం చేసుకోవడం, సేమ్ టైం టీంని కూడా. ఈ సైలెన్స్ ప్రాక్టీస్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. మనం చెక్ చేసుకోవాల్సిన యూఐ పాయింట్లో వర్క్కి సంబంధించిన ఎంతనో శక్తికి సంబంధించిన అట్లా ఫుడ్కి సంబంధించినవి అండ్ సైలెన్స్ ప్రాక్టీస్, ఇది కూడా యూఐలో ఉండాలి. అవి లేకుంటే మళ్ళీ ఈ ఎక్సలెన్స్ అనేది రాదు. సరేనా? ఓకే, థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్.